వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అల్లు అర్జున్ రేంజ్ ఇప్పుడు రీజనల్ కాదు, నేషనల్. అతని మీద నేషనల్ మీడియా ఫోకస్ విపరీతంగా ఉంది. బన్నీ అరెస్ట్, విడుదల నేపథ్యంలో అరవింద్ గోస్వామి లాంటి వాళ్ళు కూడా లైవ్ డిబేట్స్ పెట్టడంతో అది నిరూపితమైంది. సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన బాధాకరమే. కానీ చట్టం ఏం చెబుతున్నా నైతికంగా మాత్రం అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదని చాలామందికి అనిపిస్తోంది. అలాగని అందరూ ఆ భావనలో లేరు. అతనిని అరెస్ట్ చేయడం, ఒక రాత్రి జైల్లో ఉంచడం సమంజసమే అని అంటున్న వాళ్ళు కూడా గణనీయంగానే ఉన్నారు. ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెట్టి అసలు తాను తన గురించి ఏమనుకుంటూ ఉండవచ్చు, దీనిపై రకరకాల ఊహాగానాలు చేయవచ్చు. గమనిస్తున్న విషయాలు, వినిపిస్తున్న అంశాలను బట్టి కొన్ని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రితో పుష్పకి ఈగో క్లాష్ అవటం పుష్ప 2 సినిమాలో కీలకమైన సన్నివేశం. ఆ క్లాష్ వల్ల అతను ఎంతగా ఎదిగాడు, సీఎంనే ఎలా మార్చేశాడు అనేది కథనం. బహుశా ఆ పాత్ర నుంచి బయటికి రాక నిజ జీవితంలో కూడా తనకు సీఎంతో గొడవ ఉండడాన్ని హీరోయిజంగా భావిస్తూ ఉండొచ్చు. ఇక్కడ నిజ జీవితంలో ముఖ్యమంత్రి గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే 190 మంది రేవంత్ రెడ్డి ఈగో హర్ట్ అవటం వల్లనే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని సోషల్ మీడియా సాక్షిగా నమ్ముతున్నారు. నిజానిజాలు పక్కన పెడితే ఈ అరెస్ట్ జరిగిన వేళ ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా అల్లు అర్జున్ ని చిన్నబుచ్చే మాటలు కొన్ని అన్నారు. దాంతో ప్రజల నమ్మకానికి మరింత బలం చేకూరినట్టయింది. ఒకానొక పుష్ప 2 ఈవెంట్ స్పీచ్ లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం చర్చనీయాంశమైంది. అదే రేవంత్ రెడ్డి హర్ట్ అవ్వడానికి కారణమని పలువురి నమ్మకం. ఒక్క రేవంత్ రెడ్డి పేరే కాదు, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేరు కూడా మర్చిపోయాడు. అసలు అలా ఎలా మర్చిపోతాడు? నిజంగా మర్చిపోయాడా, లేక కావాలని అలా చేశాడా? కావాలని చేయాల్సిన అవసరం ఏంటి? ప్రతి వాళ్ళకి మనోభావాలు ఉంటాయి కదా, వాటిని హర్ట్ చేయడం దేనికి? ఈ ప్రశ్నలకి రకరకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. మాట్లాడుతుండగా బాగా తెలిసిన పేరే గబుక్కున మర్చిపోవడం అనేది చాలామందికి జరుగుతుంటుంది. అలా నిజంగానే మర్చిపోయాడేమో అని అనుకోవచ్చు. అలా అనుకుంటే అల్లు అర్జున్ని అధిక్షేపించాల్సిన పని లేదు. కానీ అందరూ అలా అనుకోవాలని లేదు. ఏ సెలబ్రిటీ అయినా ఒకరి పేరు గుర్తు రానట్టు బిహేవ్ చేయడం, పేరేంటని పక్కన వాళ్ళని అడగడం, వాళ్ళని పనిగట్టుకుని ఇన్సల్ట్ చేయడానికో, ఆ వ్యక్తి కన్నా తన లెవెల్ చాలా ఎక్కువ అని సంకేతంగా చెప్పడానికో చేసే పని. ఈగోసెంట్రిక్ మనుషులు అలాంటి పనులు అప్పుడప్పుడు చేస్తుంటారు. ఆ రకంగా అల్లు అర్జున్ ఏమైనా చేశాడా అనే అనుమానాలు కొందరికి ఉన్నాయి. ముఖ్యంగా ఇంకా ఇవాళ థ్యాంక్ యూ చెప్పడం తప్ప నాకు పెద్ద ఎక్కువ ఏమీ లేదు. అందరికీ థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఇవాళ I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. దీనికి బాగా కష్టపడి సినిమా ఆంధ్రాలో ఉన్న సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ మన దుర్గేష్ గారు తెలుసు, ఫుల్ పేరు చెప్పండి. కందుల దుర్గేష్ గారు. అంటే ఒకసారి పేరు పలికేప్పుడు ఫుల్ పేరు పలుకుతాను రెస్పెక్టబుల్గా. అండ్ ద సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఇంకొందరు ఇంకో రకమైన వివరణిస్తున్నారు. అల్లు అర్జున్ లో కనిపించని రామ్ గోపాల్ వర్మ ఉన్నాడట. మీడియా అటెన్షన్ కోసం ఏదో ఒక తొంటరి పని చేయటం అతనికి సరదా అట. కనుక ఇలాంటివి తనకు కొత్త కాదని, ప్రతి ఈవెంట్లోనూ ఏదో ఒక అసంబద్ధమైన చర్య చేసి డిస్కషన్ లేవదీయడానికి ప్రయత్నిస్తాడట. తాజాగా దర్శకుడు సుకుమార్ పేరుని బండ్రెడ్డి సుకుమార్ రెడ్డి అని చెప్పడం వెనుక కూడా కారణం ఇదేనని అంటున్నారు కొందరు. సుకుమార్ రెడ్డి కాదు, కానీ ఆ తోక తగిలించేసరికి అలా ఎందుకన్నాడబ్బా? పొరపాట లేక ఇంకేమైనా కారణమా అని డిస్కషన్స్ మొదలయ్యాయి. One man who made this entire success possible. All credit goes to, of course, everybody is a part of this credit. Credit goes to everybody, but if it all has to sum up, it sums up to one person's vision, and that's none other than my director, who's ruling Indian cinema box office, my
all my highest respects for my director. It is his success. It is none other than my director, Bandi Sukumar Reddy garu. అల్లు అర్జున్ కి కావాల్సింది అలాంటి డిస్కషన్లే అని కొందరి భావన. సుకుమార్ అంటే అల్లు అర్జున్ కి ఎంత దగ్గరో చెప్పక్కర్లేదు. దశాబ్దాల పరిచయం, గత కొన్నేళ్లుగా ఏకధాటి ప్రయాణం ఉన్నాయి. సుకుమార్ పేరుని తప్పు పలికే ఛాన్సే ఉండదు, కానీ పలికాడు. కానీ ఇక్కడ ఒకటి గుర్తించాలి, కళాకారులు హంబుల్గా ఉండాలి, పేరు గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోతామేమో అన్న అనుమానం ఉంటే చేతి మీద రాసుకునైనా చదవాలి. సమాజం, ప్రభుత్వాధినేతలు కళాకారుల నుంచి కోరుకునేది వినయం, మర్యాద. ఆ తర్వాతే కళా ప్రదర్శన. మహా సూపర్ స్టార్స్ అయిన రజనీకాంత్, అమితాబ్ లాంటి వాళ్ళు వేదికల మీద వినయాన్ని, మర్యాదపూర్వకమైన బాడీ లాంగ్వేజ్ని చూపిస్తారు. ఈ తరం టాప్ స్టార్ ప్రభాస్ కూడా అంతే. మితంగా మాట్లాడడం, ఎరగెన్స్ ఎక్కడా చూపకపోవడం చేస్తుంటాడు. పేర్లు గుర్తుపెట్టుకుంటాడు, చెప్పాల్సినవి చెబుతాడు. అలా ఉన్న వాళ్ళనే నెంబర్ 1 స్థానంలో ఉంచాలని ప్రజలు కూడా కోరుకుంటారు. అదలా ఉంచితే ఇంతకీ అల్లు అర్జున్ అరెస్టు పర్వంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు చర్చలో ఉన్నాయి. ఉదయాన్నే పోలీసులొచ్చి అర్జున్ని తీసుకెళ్లిన తర్వాత చిరంజీవి, నాగబాబు అతని ఇంటికొచ్చారు. ఆ సమయంలో అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్ వెంటే ఉన్నారు. కనుక ఇంట్లో ఉన్న అల్లు అర్జున్ తల్లితోనూ, భార్య స్నేహారెడ్డితోనూ మాట్లాడి వెళ్లిపోయి ఉండొచ్చు మెగా సోదరులు. మర్నాడు ఉదయం బన్నీ రిలీజ్ అయి వచ్చాక అక్కడ ఇతర కుటుంబ సభ్యులతో పాటు నాగబాబు, చిరులే కాదు, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి ఏ మెగా హీరోనూ లేడు. పవన్ కళ్యాణ్ జాడైతే లేనేలేదు. చిరంజీవి సతీమణి సురేఖ మాత్రం వచ్చారు. ఆమె అల్లు అర్జున్ కి మేనత్త, రక్త సంబంధం. ఆమె ప్రేమగా మాట్లాడటం కనిపించింది. ఆ మర్నాడు ఆశ్చర్యకరంగా అల్లు అర్జున్ దంపతులు చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఇది ఖచ్చితంగా వార్తయింది. ఎందుకంటే గత కొంతకాలంగా మెగా, అల్లు క్యాంపుల మధ్య కోల్డ్ వార్ ఉందన్నది ఒక బహిరంగ రహస్యం. బహుశా మేనత్ సురేఖ గారు అల్లు అర్జున్ ని ఇంటికి రమ్మని పంతం పట్టి పిలిచుండొచ్చు. ఆ పిలుపుతో వెళ్లి ఉండవచ్చు అని అనుకోవాలి. అయితే వెళ్లి ఎంతసేపున్నాడు? గంటంటే గంట. షూటింగ్ హడావిడి ఏదైనా ఉందా అంటే లేదు. చిరంజీవి ఇంట్లోకి క్యాటరింగ్ వ్యాన్లు కూడా వెళ్లాయి. అంటే కాస్త నిండైన గెట్ టుగెదర్ ఏర్పాటైంది. కానీ అల్లు అర్జున్ ముళ్ల మీద కూర్చున్నట్టు కూర్చుని అంత త్వరగా వెనుతిరిగి వచ్చేయటం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తోంది. తనకు ఎక్కడో ఏదో వెళుతుంది. అదంత ఈజీగా ప్యాచ్ అయ్యేది కాకపోవచ్చు. చిరంజీవితో అల్లు అర్జున్కి ఎప్పుడూ సమస్య లేదు. ఆయనంటే తనకి ఎంత గౌరవమో చాలా వేదికల మీద చెప్పాడు. కనుక చిరంజీవితో ఇబ్బంది లేకపోయినా పవన్ కళ్యాణ్తో ఉందా? ఉంటే ఎందుకు, ఎలా, ఎప్పటి నుంచి? ఎందుకంటే అసలు ఆయన సీన్లోనే లేరు. అలాగని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉండి రాలేకపోయారా అంటే మొన్న రాత్రి హైదరాబాద్ వచ్చి ఉదయం వెళ్ళిపోయారని వార్త. కానీ బన్నీకి పలకరింపులు వంటివేం లేవు. ఇక్కడ ఒక్కటే లెక్క, చిరంజీవి వల్లనే ఆ ఫ్యామిలీ మెంబర్గా అవకాశాలు పొంది ఇంత ఎదిగావు. కనుక ఆయనకే కాకుండా మెగా క్యాంప్ మొత్తానికే అణిగి ఉండాలి అన్నది మెగా క్యాంప్ వైపు నుంచి డిమాండ్ అయ్యి ఉండొచ్చు. అదే నిజమైతే అల్లు రామలింగే అల్లుడిగా చిరంజీవి అవకాశాలు పొంది ఈ స్థాయికి వచ్చింది కూడా నిజమేనా అనేది అల్లు అర్జున్ పాయింట్ అయ్యి ఉండొచ్చు. చిరు కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన అందరూ ఆ స్థాయికి ఎదగలేదు. అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ కూడా అన్న స్థాయికి దరిదాపుల్లో కూడా లేడు. ఇక్కడ ఎవరి సత్తా వాళ్ళది, ఎవరి అదృష్టం వాళ్ళది. సర్దుకుపోవాలి తప్ప కడుపు చించుకుంటే కాళ్ల మీదే పడుతుంది. అలాగని అల్లు అర్జున్ ని పూర్తిగా సమర్థించే పరిస్థితి లేదు. ఎందుకంటే పుష్ప 2లో ఎన్నో డైలాగులు చిరంజీవిని ఎత్తి చూపుతున్నట్లు ఉన్నాయని సోషల్ మీడియా అరుస్తూనే ఉంది. కనీసం ఒక్క ట్వీట్ చేసైనా మా మామయ్యను నేనెందుకలా అవమానిస్తాను, ఆ డైలాగులకి మీరనుకునే దానికి సంబంధం లేదు అని రాసిండొచ్చు కదా. నిర్మాతలు ఖండించారు, కానీ అల్లు అర్జున్ ఖండించకపోవటం టెంపరితనమే అనిపించుకుంటుంది. అంతేకాదు, నేడు అల్లు అర్జున్ తన మామయ్య చిరంజీవిని కలిసినప్పుడు ఆయన కనీసం శాలువా కప్పి ఆశీర్వదించారా? ఎలా ఆశీర్వదిస్తారు? ఆ డైలాగుల గురించి క్లారిటీ లేకుండా మెగా హీరో అయిన రామ్ చరణ్ సీన్లో ఎలా ఉంటాడు? ఇదంతా తేలకుండా అదొక్కటే కాదు, జైల్లోంచి ఇంటికి వచ్చాక లైవ్ టెలికాస్ట్ పెట్టడం, ఆ సమయంలో ఐకాన్ స్టార్ అనే షర్ట్ వేసుకోవడం మరీ హాస్యాస్పదంగా ఉంది. హుందాగా అస్సలు లేదు. ఒక పక్క చావు బతుకుల్లో శ్రీతేజ్ అనే పిల్లవాడు ఉంటే ఈ వేడుకలేంటని జాతీయ మీడియా తిట్టిపోసింది కూడా. ఆ తిట్లకి బెదిరి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. లీగల్గా వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు, మోరల్గా అయితే కలవాలి అని సమాజం అనుకుంటుంది. దానికి లీగల్ కారణాలు
కారణాలు ఉన్నాయని, బాధిత కుటుంబాన్ని కలవడానికి లేదని, తర్వాత ఖచ్చితంగా కలుస్తానని, సాయం అందిస్తూనే ఉంటానని ఎక్స్లో పోస్ట్ పెట్టాడు అల్లు అర్జున్. మరి మోహన్ బాబు తాను కొట్టిన టీవీ9 విలేకరిని ఎలా కలిశాడు? అతనిని ఆపని చట్టం అల్లు అర్జున్ని ఎలా ఆపుతోంది? దానికి సమాధానం ఇంకా లేదు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే. వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి